నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు సైకాలజీలో ఒక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా మన ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని అందరూ కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఫ్రీ ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయని అందరూ అడుగుతున్నారు. ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి మన ఎంఎస్ ట్యూటోరియల్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మొబైల్లో మనకి ఈ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి 3 బటన్ మెన్యూ అయితే కనపడుతుంది. ఆ మెన్యూ క్లిక్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ మనకి ఫ్రీ టెస్ట్ అయితే కనపడుతుంది. ఫ్రీ వీడియోస్, ఫ్రీ టెస్ట్ అని. దాంట్లో దాన్ని క్లిక్ చేసినట్లయితే 3 ఆప్షన్లు కనపడతాయి. ఫ్రీ మెటీరియల్, ఫ్రీ వీడియోస్, ఫ్రీ టెస్ట్లు. ఆ ఫ్రీ టెస్ట్లో మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. అక్కడే మనకి ఫ్రీ టెస్ట్ కూడా కనపడతాయి అనమాట. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మన కంటెంట్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీడియోలో మనం చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం గురించి చర్చించుకుంటున్నాం. ఈ చామ్స్కీ అనే ఆయన యుఎస్ఏకి చెందినవాడు. ఏ దేశానికి చెందినవాడు? యుఎస్ఏ, అమెరికాకి. యుఎస్ఏలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఈయన భాషా శాస్త్రవేత్త. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రవేత్త. ఈయన భాషా శాస్త్రవేత్త, తత్వశాస్త్రవేత్త, తర్కశాస్త్రవేత్త మరియు సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త. ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఆధునిక భాష యొక్క పితామహుడు. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అంటే నోమ్ చామ్స్కీ. ఈ చామ్స్కీ సిద్ధాంతం ప్రకారం భాష అనేది ఆర్జించబడుతుంది, నేర్చుకోబడదు. భాష అనేది ఆర్జించబడుతుంది. ఈయన 100కి పైగా పుస్తకాలు రాశాడు. దాంట్లో కొన్ని మనకి ఇక్కడ మనం ఇంపార్టెంట్ అయినవి రాసాం. వాటిని ఇప్పుడు చూద్దాం. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ అనేది మొదటి బుక్. లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, బ్యారియర్స్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అండ్ ద గవర్నమెంట్ బైండింగ్ థియరీ, సింథటిక్ స్ట్రక్చర్స్. ఈయన నేటివిస్ట్ దృక్పథాన్ని అయితే ప్రతిపాదించాడు. అనమాట. నేటివిస్ట్ దృక్పథం ప్రకారం సహజ భాష సముపార్జన సామర్థ్యం గురించి దీంట్లో వివరించాడు. సహజ భాష సముపార్జన సామర్థ్యం. ఈయన దేనికి క్లారిటీ ఇచ్చాడంటే శిశువు భాషను నేర్చుకుంటాడా లేకపోతే భాషను నేర్చుకునే శక్తితో పుడతాడా అనే దానికి ఈ భాషా వికాస సిద్ధాంతం అనేది క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఈయన ఏం చెప్తాడంటే శిశువు అనేవాడు భాషని నేర్చుకునే అంటే దానిలో భాషా నిర్మాణాలతో పుడతాడంట. భాషా నిర్మాణాలను తనలో ఇమిడిపుచ్చుకుని పుడతాడంట. దాన్ని ఎక్కడ చెప్పాడు? గవర్నమెంట్ బైండింగ్ థియరీలో ఈయన క్లారిటీ అయితే చేయటం జరిగింది. ఏమని క్లారిటీ చేశాడు? శిశువు భాషను నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం, భాషా నిర్మాణాలను తనలో ఇమిడి ఉంచుకుని భాషను నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యంతో పుడతాడంట. దాన్ని గవర్నమెంట్ బైండింగ్ థియరీలో మనకి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈయన వ్యాకరణ నిర్మాణాలని తనలో ఇమిడిపుచ్చుకొని పుడతాడు. ఇంకా భాషా నిర్మాణాలు, వ్యాకరణ నిర్మాణం. ఆ వ్యాకరణాన్ని ఈయన ఏమన్నాడంటే సార్వత్రిక వ్యాకరణం. దాన్ని ఏమన్నాడు? సార్వత్రిక వ్యాకరణం అని అన్నాడు. ప్రపంచంలోని భాషలన్నీ కూడా ఒకే భాషా కుటుంబానికి చెందినవి, దగ్గర ఒకే భాష నుంచి వచ్చాయని ఈయన చెప్తాడనమాట. ఏ భాషలు? ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకే భాష నుంచి వచ్చాయని చెప్తాడు. ఇంకా ఈ సార్వత్రిక వ్యాకరణ ఎక్కడ ఉంటుందని చెప్తాడంటే మనిషి మెదడులోని ఇక్కడ ఎడమ మస్తిష్కార్ధ గోళంలో బ్రోకా అనే ప్రాంతంలో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? బ్రోకా అనే ప్రాంతంలో ఉంటుందని ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పుట్టకతో వచ్చే భాష ఆర్జన, దాన్ని ఈయన ఒక పేరు పెట్టి పిలిచాడు. దాన్నే భాషా అర్జన సిద్ధాంతం. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్.
లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని అయితే పిలిచాడు అనమాట. భాషార్జన పరికరం, భాషార్జన పరికరంగా ఈయన పిలిచాడు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మానవ శిశువుల్లో ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది, మిగతా వాళ్ళలో ఉండదు కాబట్టి భాష అనేది మిగతా వాటికి అంటే జంతువులకి రాదు. ఈ ఎల్ఏడిని బట్టి, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ని బట్టి వ్యక్తి లేదా శిశువు ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఈయన ప్రపంచంలోని భాషలన్నీ కూడా ఈయన ప్రకారం ఉమ్మడి భాషా నిర్మాణానికి చెందినవి. అందుకని ఈ ఎల్ఏడిని బట్టి ఒక శిశువు లేదా వ్యక్తి ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక పిల్లి మీద ఒక మానవ శిశువు మీద ఈయన ప్రయోగం చేసినప్పుడు, పిల్లి మానవ శిశువు మీద ప్రయోగం చేసినప్పుడు మానవ శిశువు మాత్రమే భాషను నేర్చుకోవడం జరుగుతుంది. పిల్లి భాష నేర్చుకోదు. ఎందుకు? మానవ శిశువులో ఎల్ఏడి ఉంది, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటే భాషా ఆర్జన పరికరం. ఇక్కడ పిల్లిలో ఉండదు కాబట్టి పిల్లికి భాష రాదన్నమాట. ఇంకా ఈయన భాషా సూత్రాలను అర్థం చేసుకోవడానికి సింథటిక్ స్ట్రక్చర్ అనే ఒక గ్రంథాన్ని అయితే రాయటం జరిగింది. సింథటిక్ స్ట్రక్చర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఎల్ఏడిని బట్టి ఈయన ఇంకా ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. శిశువులకి ఎల్ఏడిని బట్టి 3 నుంచి 10 సంవత్సరాల్లో ఎక్కువ భాషనే నేర్చుకుంటారంట. భాషా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4 సంవత్సరాల వయసుకే భాషను అర్థం చేసుకోవటం, అతను వాక్యాలను నిర్మించి మాట్లాడటం అనేది జరుగుతుంది. దేని ప్రకారం? ఎల్ఏడి ప్రకారం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ప్రకారం. ఈయన ఈ భాష పైన చేసిన సిద్ధాంతాలు ఇవన్నమాట. ఇప్పుడు ఈ భాష పైన ఇంకా కొంతమంది చేశారు. ఎవరెవరు? స్కిన్నర్ అండ్ పియాజే. ఈ స్కిన్నర్ ప్రకారం నిబంధనల ద్వారా భాష అనేది నేర్చుకోబడుతుంది. ఇంకా పియాజే ప్రకారం ఎక్కడ ఈ పరిసరాలతో అతను ఇంటరాక్ట్ అవటం ద్వారా భాష అనేది నేర్చుకుంటాడని చెప్పాడు. కానీ చామ్స్కీ ప్రకారం ఏంటి? భాష అనేది ఆర్జించబడుతుంది. ఇక్కడ చెప్పుకున్నాం, భాషా నిర్మాణాలను ఆల్రెడీ శిశువు తనలో ఇమిడిపుచ్చుకొని పుడతాడని. ఇంకా భాషా వ్యాకరణం అనేది తనలో ఒక భాగంగా ఉంటుంది మెదడులో. దాన్ని సార్వత్రిక వ్యాకరణం అన్నాం. ఈ సార్వత్రిక వ్యాకరణం ఎక్కడ ఉంటుందంటే మానవ మెదడులో ఎడమ మస్తిష్కార్ధ గోళంలో బ్రోకా అనే ప్రదేశంలో ఉంటుందని చెప్పాడు. ఇంకా ఈ వ్యక్తిలో ఒక పరికరం ఉంటుంది, భాషా అర్జన పరికరం. దాన్ని ఎల్ఏడి అన్నాడు, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అన్నమాట. ఇది ఇంతవరకు నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఈ 7 ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్, ఈయనది అమెరికా దేశం. దీంట్లో మనకి ఇంకా 3 ఉన్నాయి. అవే ఫోనాలజీ, ఓకేనా? ఫోనాలజీ మీరు ఈ పేరు వినే ఉంటారు, ఫోనెటిక్స్ అనే పేరు. ఫోనెటిక్స్ అన్నారా? ఫోనెటిక్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఉన్న సౌండ్ల పేర్లు. ఇది కూడా అదే అన్నమాట. ఫోనాలజీ అంటే భాష యొక్క శబ్దాలు. ఈ భాషా శబ్దాలు ఎవరికి తెలుస్తాయి? భాష నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. భాష రాని వాళ్ళకి ఆ శబ్దం యొక్క అర్థం తెలియదు. ఇది ఓవర్ పైన తెలుసుకుంటే సరిపోతున్నాడు. ఫోనాలజీ అంటే ఏంటి? నెక్స్ట్ సిమాంటిక్స్ అంటే ఏంటి? ప్రాగ్మాటిక్స్. ఇక్కడ
సిమాంటిక్స్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్న 3 నుంచి 10 సంవత్సరాల వయసులో శిశువులు భాష ఎక్కువగా సంపాదించుకునే దశ ఎక్కువగా ఉంటుంది. ఆ సముపార్జన దశలో అతను చాలా పదాలను నేర్చుకుంటాడు. ఆ పదాలని ఆర్డర్లో పెట్టి మాట్లాడగలిగితే అతను ఇక్కడ సిమాంటిక్స్లో ఉన్నట్టు. ఎట్లా ఇప్పుడు ఒక వ్యాకరణం ప్రకారం భాషని మాట్లాడాలి, అవునా కాదా? రాముడు రావణుడిని చంపాడు. దీంట్లో మనం ఇక్కడ విభక్తి అనేది చేర్చాం. రాముడు రావణుడిని చంపాడు. అక్కడ నీని చేర్చడం వల్ల ఇక్కడ ఈ వాక్యానికి అర్థం వచ్చింది. రాముడు రావణుడు చంపాడు. దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. అంటే వ్యాకరణ నిర్మాణాలని అర్థం చేసుకుని భాషను ఉపయోగించినట్లయితే దాన్ని సిమాంటిక్స్ అంటారు. సిమాంటిక్స్ అని అంటారు. నెక్స్ట్ చివరిది ప్రాగ్మాటిక్స్. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కలాగా వాడటం. ఆ పదం వాడే దాంట్లో మనకి ఈ తేడా కూడా కనపడుతుంది అనమాట. మనకి ఎట్లయితే కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు కదా, ఆకలైన వాడు అమ్మా అని ఒకలాగా అంటాడు, దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒకలాగా అంటాడని. అది ఇక్కడ ఎక్కడికి వస్తుంది? ప్రాగ్మాటిక్స్. ఆకలైన వాడు అమ్మా అని ఒక టోన్లో అంటే, దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఇంకొక టోన్లో అయితే అనటం జరుగుతుంది. అదే ఈ ప్రాగ్మాటిక్స్ అనమాట. ఈ 3 అర్థమైనవి కదా. ఫోనాలజీ అంటే సౌండ్స్ అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే సౌండ్స్. సిమాంటిక్స్ అంటే మనకి ఇక్కడ వ్యాకరణాన్ని ఉపయోగించి మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రాగ్మాటిక్స్ అంటే ఏ టైంలో ఏ వర్డ్ని ఎలా వాడాలి, ఒక వర్డ్ని రకరకాల టైంలో రకరకాలుగా ఎలా వాడుకుంటావు అనే దాన్ని ప్రాగ్మాటిక్స్ అంటారు. ఇది నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. మరొక సిద్ధాంతంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు MS ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.